హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఏసీలో డస్ట్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఏసీని అలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ 2 ఎయిర్ బ్లాక్స్ ఉంటాయి, అవి బయటికి తీసుకోవాలి. వాడమ్మ బడవా, ఇదేందా ఎంత డస్ట్ ఉందా, ఇది నేను చూడలే. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పేరుకొని పోయి ఉంటుందన్నమాట. మనం మంత్లో ఒక 2 టైమ్స్ అయినా తీసుకొని క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. బ్రష్ తీసుకొని ఆ డస్ట్ అంతా బాగా క్లీన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది నేను రోజు బాగానే గాలి వస్తూ ఉండేది, ఏందబ్బా ఈరోజు అస్సలు గాలి రావట్లేదు ఏసీలో నుంచి అని నేను చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తే అప్పుడు డౌట్ వచ్చింది నాకు, ఓహో ఇంట్లో డస్ట్ ఏమైనా పేరుకొని పోయి ఉంటుంది, అందుకని నేను చూస్తే నిజంగానే ఇంట్లో డస్ట్ ఫుల్గా ఉందన్నమాట. మీరు నెలలో 2 రోజులు కానీ క్లీన్ చేసుకుంటే మనకి బాగా చక్కగా ఎయిర్ వస్తుంది. నేనైతే బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా తల మెరుస్తుందో అది ఎయిర్ బ్లాక్స్. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకొని 1 by 1 లోపల పెట్టేస్తున్నాను. ఇలా 2 సెట్ చేసేసాను. తర్వాత డోర్ని క్లోజ్ చేసేసాను. తర్వాత ఏసీ ఆన్ చేసి చూస్తే మాకైతే చల్లగా వచ్చింది. ఒక్కసారిగా డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది కదా, బాగా వచ్చింది. మా కంపెనీ వచ్చేసి ఇది లాయిడ్ కంపెనీ అండి. ఆన్ చేశాను. ఈ రోజుల్లో ఇప్పుడు ఏసీ లేనిదే ఎవరికి నిద్ర పట్టదు కదండి. నేనైతే 16 పెట్టుకుంటానండి. ఫస్ట్ ఒక 1 hour 16 పెట్టుకొని తర్వాత 28 పెట్టుకుంటాను అనమాట. అది లేనిదే మనకి నిద్ర పట్టదు. సో ఈ విధంగా క్లీన్ చేసాము, మీకు చూసారు కదండి. అలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్